అందరికీ నమస్కారం. నేను యోగి పావులూరి. ఈరోజు విషయం ఏమిటి అంటే, గత వారం రోజులుగా మనం ఏ టీవీలో చూసినా కానీ, ఏ వార్తా పేపర్లు చూసినా కానీ ఎక్కువగా వినపడుతున్న మరియు కనపడుతున్న అంశం ఏమిటి అంటే, గౌతమ్ అదానీ గారు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నప్పుడు 1750 కోట్ల రూపాయలు లంచాలుగా ఇచ్చారని అమెరికాలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు తమ యొక్క అభియోగ పత్రాలలో అభియోగాలు చేసి ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం మీద నేను నాకు అర్థమైనటువంటి సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఇలా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇక విషయం ఏమిటి అంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో, ఈ సెకీ దేశంలో ఎక్కువగా సోలార్ విద్యుత్ వినియోగించేలా చేయాలని, చూడాలని సోలార్ విద్యుత్ కొనుగోలుకి టెండర్లను పిలవడం జరిగింది. ఈ టెండర్లని పిలిచినప్పుడు గౌతమ్ అదానీ గారికి లబ్ధి చేకూరేలా ఆ టెండర్లలో కొన్ని కండిషన్లను పెట్టడం జరిగింది. అదేమిటి అంటే, ఏదైతే సంస్థ సోలార్ విద్యుత్తుని డిస్ట్రిబ్యూషన్ చేస్తుందో అదే సంస్థ సోలార్ విద్యుత్తుని ప్రొడ్యూస్ కూడా చేయాలా, అంటే తయారు చేయాలా. ఏదైతే సంస్థ ఈ రెండు చేయగలదో ఆ సంస్థ మాత్రమే టెండర్లలో పాల్గొనాలని కండిషన్ పెట్టడం జరిగింది. మన దేశంలో డిస్ట్రిబ్యూషను మరియు ప్రొడ్యూస్ చేసే ఒకే ఒక సంస్థ ఈ అదానీ సంస్థ. ఆ కండిషన్ పెట్టడం వల్ల ఆ టెండరు ఏదైతే సోలార్ విద్యుత్ కొనుగోలు టెండరు అదానీ గారు దక్కించుకోవడం జరిగింది. అలా దక్కించుకున్న తర్వాత సెకీ మన రాష్ట్ర ప్రభుత్వానికి 2021 సెప్టెంబర్ 12న ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ఉన్న సారాంశం ఏమిటి అంటే, మేము సోలార్ విద్యుత్తుని యూనిట్ ₹2.49 మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తామని, మీరు కొనుగోలు చేయాలని ఒక లేఖ పంపడం జరిగింది. ఆ లేఖ పంపిన మరుసటి రోజే, అంటే సెప్టెంబర్ 13వ తారీఖున జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే, సెకీ నుంచి సోలార్ విద్యుత్తుని ఒక యూనిట్ వాల్యూ ₹2.49 పెట్టి కొనుటకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని, మేము కొనుగోలు చేస్తామని దానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన తర్వాత ఏదైతే మన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందో ఆ రోజుకి దేశంలో మార్కెట్లో సోలార్ విద్యుత్తు ఒక యూనిట్ వచ్చేసి ₹99 లేదా ₹2కే దొరుకుతూ ఉంది. అటువంటి పక్షంలో మన జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారితో లాలూచి చేసుకొని ఒక్కొక్క యూనిట్ని ₹2.49 పెట్టి కొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి తప్పుని ఒప్పుకోకపోగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని అపనిందలు వేస్తూ ఉన్నారు. అదేమిటి అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో, అంటే 14 నుంచి 19 మధ్యలో తను సీఎంగా ఉన్నప్పుడు సోలార్ విద్యుత్ని ఒక్కొక్క యూనిట్ ₹3.40 పెట్టి కొన్నారని, కానీ నేను ₹2.49 పెట్టి కొన్నానని చెప్పడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పవలసింది ఏమిటి అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక యూనిట్ వచ్చేసి ₹3.40 పెట్టి కొన్నారని చెప్తా ఉన్నారు. కానీ ఆ రోజు బాబు గారు ఆ ఒప్పందం చేసుకున్నప్పుడు మార్కెట్లో సోలార్ విద్యుత్తు యూనిట్ వాల్యూ ఎంత ఉందో చెప్పట్లా. ఆ విషయం చెప్పకుండా తను తెలివిగా తన మీద వచ్చినటువంటి ఆరోపణని కప్పిపుచ్చుకోవడానికి బాబు గారి మీద ఈ నింద వేస్తూ ఉన్నారు. నిజంగా బాబు గారు ఆ ఒప్పందం చేసుకున్నప్పుడు మార్కెట్లో సోలార్ విద్యుత్తు ₹3 ఉండి బాబు గారు ₹3.40 ఒప్పందం చేసుకుని ఉంటే నిజంగా చేసినది తప్పే అవుతుంది. కానీ ఆ రోజు సోలార్ విద్యుత్తు మార్కెట్ వాల్యూ ₹3.40 ఉండి ఒప్పందం కూడా ₹3.40 పెట్టి ఒప్పందం చేసుకుంటే అది తప్పు ఎలా అవుతుందో ఈయన సమాధానం చెప్పాలా. ఈయన సమాధానం చెప్పకపోగు ఆ రోజు బాబు గారు యూనిట్ వాల్యూ ₹3.40 పెట్టి కొన్నారని, కానీ నేను ఈరోజు అదే యూనిట్ వాల్యూ ₹2.49 పెట్టి కొన్నానని ఒక వితండవాదం ఆడుతూ ఉన్నారు. దీని మీద ఆయనకి అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. అదేమిటి అంటే, బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు యూనిట్ వాల్యూ ₹3.40 ఉంటే నువ్వు ఒప్పందం చేసుకునే టయానికి అదే యూనిట్ వాల్యూ ₹2 దొరుకుతూ ఉంది. కాబట్టి ఏదైతే ఈరోజు ₹2 ఉందో, ఇంకా భవిష్యత్తులో రాను ఆ వాల్యూ తగ్గుకుంటూ పోతుందే కానీ ఎట్లా పెరుగుతుందో నువ్వు సమాధానం చెప్పాలా. ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతా సోలార్ ఎనర్జీ వైపే పరుగులు తీస్తూ ఉంది. సోలార్ ఎనర్జీనే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంది మరియు తయారు చేస్తూ ఉంది. ఎప్పుడైతే మార్కెట్లో సోలార్ విద్యుత్తు ఎక్కువగా ఉంటుందో ఆ రోజు దాని వాల్యూ తగ్గిపోతుందే కానీ స్టడీగాను మరియు ఎందుకు పెరుగుతుందో నీవు ప్రజానీకానికి మొత్తానికి సమాధానం చెప్పాలా. మరియు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, గతంలో ఒక 10 years బ్యాక్ మనం ఏదైనా ఒక మొబైల్ కొన్నట్లయితే ఆ రోజు మనం దానిలోకి సిమ్ను తీసుకోవాలంటే 500 పెట్టి సిమ్ కొనాలా మరియు 500 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలా. కానీ రాను భవిష్యత్తులో ఈరోజు ఒక మొబైల్ కొంటే సిమ్ ఫ్రీ మరియు దానితో పాటు 3 నెలలు రీఛార్జ్ కూడా ఫ్రీగా ఇస్తున్నటువంటి సందర్భం. కావున జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి ఘోరమైన తప్పిదానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి మీరు క్షమాపణలు చెప్పాలని నేను అడుగుతా ఉన్నా.